చాలా 100%, 100% చేశాడు ఆయన, చేసేసాడు. ఇంకో షో కోసం వెయిటింగ్ బ్రో, మళ్ళీ నెక్స్ట్ షోకి వెళ్తా, వచ్చింది దానికోసం బ్రో. బాగలేదన్న వాళ్ళు వచ్చి సినిమా చూసిన తర్వాత మాట్లాడమనండి, లేదు డైరెక్ట్గా వచ్చి మాట్లాడతామంటే ఇక్కడే పగిలిపోతాయి ఎవరికైనా సరే. సినిమా అక్కడ నీకు చుట్ట సీన్ కొట్టేసినట్లు అట్లా అనిపించదు బ్రో, సినిమా చూడమను. ఫస్ట్ సినిమా లెంత్ ఎక్కువ ఉంది కదా బ్రో, సినిమా లెంత్ ఎక్కువ ఉంది, 3 hours 3 minutes ఉంది. చూడొచ్చు బ్రో, మళ్ళీ చూడొచ్చు. ఒకసారి ఏంటి దానికి 10 సార్లు 100 సార్లు పోయినా కూడా బోర్ కొట్టదు నీకు. రికార్డులు అన్నీ బ్రేక్ బ్రో, అన్ని రికార్డులు బ్రేక్ చేయడానికి కొత్తగా ఏమీ లేవు. ఆయన పేరు మీద ఉన్నాయే రికార్డులు, ఆయనే తిరగరాస్తాడు తప్ప ఆయన కొట్టే వాళ్ళే లేరు. ఇండస్ట్రీ మొత్తంలో ఆయనకు పోటీ వచ్చేవాళ్ళు లేరు బ్రో. సాంగ్స్ హైలైట్ బ్రో, ప్రతి ఒక్క అందరికీ హైలైట్, అది హిందీ సాంగ్స్ అన్నీ హైలైట్, హిందీ సాంగ్స్ అది ఇదని మంచిగా ఉంది. మాత్రం పేరు నిలబెట్టుకున్నాడు. లాస్ట్ సీన్ లో మాత్రం కొంచెం ఎమోషనల్ అయినాం. ఆల్రెడీ నిన్న సాయంత్రం వచ్చినాం, మళ్ళీ ఈ రోజు వచ్చినాం, కానీ టికెట్ కాస్ట్ మాత్రం చాలా తక్కువ ప్రైస్ పెట్టింది. ఏంది మా ప్రభాస్ అన్న ఆల్రెడీ హైలైట్స్ అన్ని బాగున్నాయి. మా నిధి అగర్వాల్ బుజ్జిగాడ్ రేంజ్ లో ఉంది. ఆ డైలాగ్ ఉంది, ఏందిరా మీ గోల, పుట్టలో చేపడితే కుట్టడానికి నేనేమన్నా చీమని అనుకుంటున్నారా, రాక్షసుని. డైలాగ్ లో అన్ని బాగుంటాయి. డాన్స్ ఇరగదీసిండు మా ప్రభాస్ అన్న. లాగ్ ఉంది, అవును, 3 hours 9 minutes ఉంది. హారర్ మూవీ ఫస్ట్ టైం ఇంత లాగ్ ఉంది. సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దద్దరు వెళ్ళిపోతుంది, బాగుంది. ఉన్నాయి కొన్ని లేవు, అవి సెకండ్ హాఫ్ ఉంది. రాజ్యసభ 1937లో ఇంకోటి ఉందని లాస్ట్ లో పెట్టిండు. అంటే ప్రభాస్ ని జోకర్ గా చూపించడం ఎలా అనిపిస్తుంది? అంటే ఒక బాహుబలి తీసిన బాగుందా? నేను నిన్నైతే బాగా ఎంజాయ్ చేసిన, మళ్ళీ ఈ రోజు వచ్చిన అంత బాగుంది ప్రభాస్. ఇంకా మీరే అర్థం చేసుకోండి. రాజేసాబ్ ఏం చెప్తాం, మన సినిమా రాజేసాబ్ మాత్రం ఈ సంక్రాంతికి మంచి ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. రాజేసాబ్ సినిమా ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా, ఒక కామెడీ సినిమా, ఒక మంచి సినిమా. అంటే మనకు ఒక ఫ్యామిలీకి దగ్గరయ్యే సినిమా అనమాట. ఒక హర్రర్ మూవీ ఎలా చూపించాలో అలా చూపించింది మారుతి గారు. మారుతన్న నిజంగా రోజు మీరు ఏడ్చడం చాలా బాధ అనిపించారు. నిజంగా సినిమాలో చూసినా నీ కష్టము నీ ఫలితం ఎంత ఉందో ఇలా సినిమాలో చూసినా నిజంగా చెప్తున్నా యాడ్సాప్ అన్న. ఎందుకంటే సినిమా కొంతమంది బాలే అంటారు, కానీ బాలే కాదు, నువ్వు సినిమా ఎలా తీయాలో తీసి చూపించారు, ఒక పబ్లిక్ ఎలా తీసుకోపోవాలో అలా తీసుకుపోయి చూపించారు. కానీ చాలా బాగుంది సినిమా. ఒక కామెడీ కానీ ఒక హర్రర్ కానీ అంటే ప్రతి సినిమా మనం ఎంజాయ్ చేస్తాం, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా లాగేం లేదమ్మా, సినిమా కథ ఎలా ఉందో స్టోరీ ఎలా తీసుకుపోయింది. ఇప్పుడు ఇంతమంది ఫ్యాన్స్ ఇంతమంది పబ్లిక్ ఎందుకు వస్తారు సినిమా చూడడానికే, ఒక ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారు. అంటే ప్రతి సినిమాలో ఒక లాగుండే. ఇప్పుడు ఒక బాహుబలి తీసుకోండి, ఒక ఈశ్వర్ తీసుకొని, ఒక రాఘవేంద్ర తీసుకొని, ప్రతి ఒక్క సినిమా స్టోరీ ఒక డిఫరెంట్ ఉంటుంది. ఈ రాజాసాబ్ స్టోరీ కూడా ఒక డిఫరెంట్ యాంగిల్లో ఉంటుంది. మనం యాంగిల్ని చూసుకోవాలి. మనం పాత యాంగిల్ చూసుకుంటే సినిమా ఏదో అర్థం కాదు. బాహుబలి చూసినా అదే, మనం బాహుబలి చూసినదే ఎప్పుడు గుర్తుంటుంది మనకు, అది కాదు. ఒక రాజాసాబ్ ఎలా ఉందో ఆ టైప్లో చూడాలి. అంటే మొత్తం ఈ సంజయ్ దత్ గారు మేరే యాక్టింగ్ చాలా బాగా చేసిండు. నేను వాళ్ళ నాన్నమ్మ క్యారెక్టర్ బాగా చేసింది. ముగ్గురు హీరోయిన్లు బాగానే చేసిరు. వాళ్ళ నాన్నమ్మ మజంగా చెప్తున్నా చాలా బాగా చేసింది యాక్టింగ్. ఆమె సంజయ్ దత్ గారు యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. అంటే రొమాన్స్ ఎక్కువ ఉందా, హర్రర్ ఎలా ఉందో రొమాన్స్ కూడా ఎలా ఉంది. సినిమా స్టోరీ తగ్గట్టు కథ తగ్గట్టు పోయింది. సూపర్ అర్థం కాదు. ఫస్ట్ పాయింట్ బాగుంది సినిమా. సెకండ్ హాఫ్ బాగుండాలి. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఒకటి మంచిగా ఉండాలి. మళ్ళీ ప్రభాస్ కామెడీ అంతా మంచిగా ఉంది. హీరోయిన్స్ కూడా మంచిగా చాలా బాగుండాలి. లుక్స్ అయితే చాలా బాగుండాలి కొంచెం, కానీ కవర్ అయిపోద్ది. వీకెండ్కి చాలా బాగుంటుంది. అన్నీ ఇట్లా మిక్స్డ్ ఉంటాయి.
ప్రభాస్ బ్యాలెన్స్ చేశారంటారా యాక్టింగ్ లో? అలా ఏం లేదు, అన్ని సీన్స్ మంచిగా ఉన్నాయి. బాగుంది. చాలా రోజుల నుంచి యాక్షన్ హీరోని రొమాంటిక్ రాజసాబ్ బాగుంది, చాలా బాగుంది. రాజసాబ్ బాగుంది, చాలా బాగుంది. రఫ్ ఆడించాడు ప్రభాస్. నేను డయార్డ్ ఫ్యాన్. దీనికి మించి నేను సూపర్. వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, అంటే మారుతి అడ్రస్కి వెళ్ళమంటారు. సో బట్ మారుతి అడ్రస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, సూపర్ హిట్. డాన్స్ బాగున్నది. ప్రభాస్ గురించే కదా చూసింది, ప్రభాస్ గురించే వచ్చింది ఫస్ట్. ప్రభాస్ మా అన్నంతే, ఇంకా ఆల్మోస్ట్ అంతా బాగుంది. సినిమా బాగుంది, చూడండి. మిక్స్డ్ టాక్, లుక్స్ ఎక్సలెంట్. అసలు కామెడీ టైమింగ్ ఎక్సలెంట్. ప్రభాస్ని చూడాలనుకుంటే ఈ మూవీకి వచ్చేసేయండి, ఎందుకంటే లాగ్ ఏం లేదు. ఎవ్రీథింగ్ అంతా బాగుంది. మూవీ అంతా సూపర్ హిట్. లేదు, ఎక్సలెంట్ మూవీ. ఈ రివ్యూస్ అన్నీ పట్టించుకోకండి, మూవీ మట్టికి ఎక్సలెంట్. వచ్చి చూడండి అంతే. జోకర్ లుక్ ఉన్నదంటే ప్రభాస్ జోకర్ కాదు కదా, రాజసాబ్ బాగుంది. ఒక ప్రాణం పెట్టేశాడు ప్రభాస్ అన్న, చాలా మంచిగా చేశాడు. అండి డైరెక్టర్ ఫాల్ట్ ఉంది, ప్రభాస్ అన్న అయితే చింపేశాడు మొత్తం. అడగొచ్చండి, కానీ ఇప్పుడు తన తీసిన కమిట్మెంట్ ప్రకారం చెప్పిండు, కానీ ఆడియన్స్కి నచ్చాలి కదండి. అన్నీ బాగున్నాయండి అండి. స్టోరీ పరంగా అయితే హర్రర్కి దీనికి సంబంధం ఏం లేదు, ఎంటర్టైన్మెంట్ ఉంది బాగా. చాలా బాగా చేశారు అందరూ, కానీ స్టోరీ లేదు అంతే. ల్యాగ్ అంటే సెకండ్ హాఫ్ కొంచెం ఉంటుందండి. సెకండ్ హాఫ్ కొంచెం ఉంటుంది, కొంచెం బోరింగ్ అని అనిపిస్తుంది. కానీ ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ బాగుంటుంది, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. స్టోరీ సెకండ్ హాఫ్లో వెళ్ళంగానే ఇంకెట్లుంటుందో అని మనము ఎక్స్పెక్ట్ చేసే లోపు కొంచెం కిందికి లెవెల్ దిగుతూ ఉంటాం. తర్వాత క్లైమాక్స్ బాగుంటుంది. క్లైమాక్స్ కన్ఫ్యూజన్. చాలా రోజుల తర్వాత వెయిట్ చేసి వచ్చాం. నిన్న నైట్ మొత్తం టికెట్స్ ఆపేసి ఆ కన్ఫ్యూజన్లో వచ్చాం. కానీ ఫస్ట్ హాఫ్ అంతా దానికి తగ్గట్టే ఉంది, అంటే మేము ఎంత ఎక్స్పెక్ట్ చేసామో అంత బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అయింది, క్లైమాక్స్ బాగుంది. అంటే ఓవరాల్ గా సినిమా బాగుందంటారా లేదంటే? వన్ టైం వాచబుల్ అండి. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఈ సినిమాతో ఎంజాయ్ ప్రభాస్ ఫ్యాన్స్ 3 times చూసినా వాళ్ళకి ఏం కాదు, కానీ మిగతా వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్ అవుతారు. సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా మిగతా సినిమాలతో కలెక్షన్ పరంగా అయితే చింపేస్తాడండి. కలెక్షన్ పరంగా అయితే ప్రభాస్ కట్అవుట్కి కలెక్షన్ మారుతి ఎట్లయినా సంపాదించుకుంటాడు, కానీ స్టోరీ వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడైనా కానీ ఇంకా వేరే సినిమా తీసేటప్పుడైనా కానీ కొంచెం జాగ్రత్తగా ఆలోచించి సినిమా తీయాలి. అంటే ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు కదా, వాళ్ళ యాక్టింగ్ బాగుందండి, వాళ్ళ యాక్టింగ్ అంతా బాగుంది. ఎందుకు పెట్టాడనే సస్పెన్స్ కూడా మనకు రాదు, అంత బాగుంది. ఏ టైంలో ఏ హీరోయిన్కి పెట్టాలి, క్యారెక్టర్ అంతా బాగానే ఉంది. కామెడీ అయితే చింపేశాడు ప్రభాస్ అన్న, అంతా బాగానే ఉంది. కానీ స్టోరీ పరంగా అయితే బాగాలేదు. తమన్ మ్యూజిక్ ఎలా అనిపించింది? చాలా బాగుందండి. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోరు హైలైట్. అసలు ఆ పాటలు చూసే మేము సినిమా హైప్తో వచ్చాము. పాన్ ఇండియా లెవెల్ వచ్చిన ఈ సినిమా ఇటు బాలీవుడ్ లో మంచిగానే అటు ఆ ప్రేక్షకులు ఎంజాయ్ చేశారంటారా ఈ సినిమాని? చూడాలండి, వాళ్ళు గట్టిగా వాళ్ళ ఇష్టం బట్టి. సినిమా వన్ టైం వాచబుల్, చూడొచ్చు. రివ్యూలు చూసి ఎవరు పోవద్దు, అది వెళ్ళండి. మూవీ సాటిస్ఫై చేసి మారుతి అనేది వేరే ప్రపంచంలో తీసుకెళ్ళండి. అంటే యావరేజ్ జోకర్ యావరేజ్ సూపర్ హిట్. ప్రీమియర్ షోలకే బుక్ అయిపోయిన టికెట్ అస్సలు కాదు. అర్థం చెప్పాలి కదా, స్టోరీ అనేది చెప్పాలి. దాన్ని లాగ్ అంటే కాని పని. సినిమా చూడాలి, ఎంజాయ్ చేయాలి అంతే. ప్రభాస్ ఫ్యాన్, ప్రభాస్ ఫ్యాన్, సో నాటే ప్రభాస్ ఫ్యాన్. మొత్తం అందరికీ నచ్చింది సినిమా సినిమా. చూడాలి, అన్నిట్లో ఉండాలి, కానీ ప్రభాస్ మెయిన్ ఉండేది. ప్రభాస్ అనే హైలైట్. హర్రర్ కామెడీ సూపర్ మంచిగా ఉంది. క్రొకోడైల్ ఫైట్ అనేది చాలా బాగుంది. క్లైమాక్స్ ఇంకా ఓవరాల్ సినిమా ఫస్ట్ క్లైమాక్స్ ఫైట్ ఇంకా హైలైట్. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఇంకో ఇద్దరు అంటారు. ప్రభా హిట్ కొట్టేసిందంతే.